మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్దగా ఇచ్చిండి ఇవాళ ముచ్చట. మంత్రి కొండా సురేఖనే ఇక సాగనంపాల్సిందే. మెజార్టీ నేతలు పట్టుబడుతురంట. కొండా సురేఖ మన పార్టీ సెట్ కాదు, మమ్మగాని ఆమె జర పంపించే ఉపాయం చేయరని చెప్తురంట. ఈ కాంగ్రెస్ పార్టీ ముచ్చట ఎట్టుందంటే, ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు కదా, బాల్ రాకముందుకే వికెట్లు కొట్టుకున్నట్టుంది సంగతి. సెల్ఫ్ అవుట్ అవుతారంట, చూసినారు, గట్టినే ఉంది. ఆయన బాల్ వేయలేదు, ఇంకా ఆయన ఇంకా అస్త్రాలు వేస్తూనే ఉన్నాడు, పాడైపోయిన పామదులో వండుకొని. వీళ్ళు మాత్రం బాల్ రాకముందుకే వికెట్లు తంతురు, గట్టినే ఉంది ఇలా ముచ్చట. పురుగు పూసి దీన్ని పుట్టలుండ్రు నాయన అంటే ఊరు శుద్ధులు అని నాయ అని వీళ్ళు పరిపాలన పక్కకు పెట్టి ఈ పంచాయతీలకు తలిగిరు. పరిపాలన లేదేమి లేదు, ఈ పంచాయతీలకు తలిగిరు. గీడోగాయన గాడోగాయన మొత్తం గిట్టే తలగబడ్డారు. ఓరు మన పరకాల మన మీటింగ్ పెట్టారు రేవంత్ రెడ్డి సార్ పరకాల మీటింగ్ పెట్టి పుసుకున్న ఒక మాట అన్నాడు. ఆయన పేరేముండే, రేవూరి ప్రకాష్ రెడ్డి ఏదో ఉండే కదా సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకు 74-75 ఏళ్ళు ఉంటున్నాయి. ఈసారి కూడా మళ్ళీ ఈయననే ఎమ్మెల్యే ఉంటాడు, ఈయనను బంపర్ మేయడుతుడు, మళ్ళీ గెలిపించాల్సిన అవసరం మీ అందరికి ఉన్నదని పుసుకుని అన్నాడు. గా మాట గట్ట అంటవా? ఆయనకు 74 ఏళ్ళు ముసలాయన, ఆల్రెడీ ఇంకా 2 ఏళ్ళు ఉన్నది అధికారంలో. ఈ 2 ఏళ్ళు 74, 76, 77 ఏళ్ళకి వస్తాడు. ఆ 77 ఏళ్ళకి వచ్చిన ఆయన తీసుకొచ్చి మళ్ళీ పెడతావా? మరి మేమేం కావాలనేమో ఈ కొండా సురేఖ బిడ్డ నోరికి ఏదికి వస్తే గాడికే మాట్లాడింది. అదుపు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి నువ్వు కాదు, నీ అయ్య నీ తాత ముత్తాతలు వచ్చినా కానీ మిమ్మల్ని ఒడగొడతా, నేనే గెలుస్తా అని ఏమన్నా బట్టే డైపర్ వేసుకుంటుండే ఆయన. వాస్తవానికి డైపర్ వేసుకుంటున్నా పాడు కాదు. మరి 75, 76 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాడు మరి? ఇప్పుడు వీలే అంటారు ఓసారి, రాహుల్ గాంధీ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటారు, యువకులు రాజకీయాల్లోకి రావాలి అంటారు. మరి ఆ యువకుడే కావచ్చున ఆయన, ఆ రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే ఆయన యువకుడే కావచ్చున. మరి ఈమెకైనా ఓపిక ఉండాలి కదా జర్నన్న, ఈమెకైనా ఓపిక ఉండాలి సార్. మరి ఆయన పెద్ద మనిషి అయ్యిండు, ముందు తప్పుతుండు, పాడైపోను. మరి నేను అంతో ఇంతో ఏజ్ వయసులో ఉన్నా, మరి నాకు రాజకీయం ఎంతో కొంత తెలిసిందే. మా అమ్మ కూడా మంత్రినా, ఇస్తే నాకు ఇయ్యరాదని అంటే అయిపోవు గట్టాన్ని ఆమె పాడైపోను. నాకంటే ఎక్కువ తొందర ఉన్నట్టు పాడుగా ఆమెకు. పుసుక్కుల నోరు ఆమె నోరు జారిన కానించి ఎమ్మెల్యేలు, విప్పులు, మంత్రులు అంతా కలిసి ఏమరి తలిగిరి. లేదు తీసేయాలి, ఆమె అక్కర్లేదు అని. ఈ కాంగ్రెస్ పార్టీని ఈ భారతదేశం మొత్తంలో మరొకసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదులా, నిజంగా బరాబర్గా ఏ ఒక్కరికి కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకే ఉంటుంది. అందుకోసమని కాంగ్రెస్ పార్టీ పాడైపోను, దేశంలో రాలేకపోతుంది. వీళ్ళకి ఐక్యత లేదు, పాడైపోను. గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేమంటారు కదా, గిదే గీలను చూసే పెట్టినట్టు కదా సామెత, పాడైపోను. తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిపాడుగారు నాయన అంటే గడికొక్క పంచాయి లేని నియోజకవర్గం ఏదని చెప్పురు నాకు. ఇప్పుడు కేసీఆర్ చేసిన అవినీతిని మొత్తం వెంటగడతాం, కేసీఆర్ చేసిన అక్రమాలు మొత్తం బయటకు తీస్తామని చెప్పారు. ఇంత పని చేసుకుంటే మరి ఇంకొక 5 ఏళ్ళు మీరే ఉంటారు పక్క. కేసీఆర్ చేసిన అవినీతి చేసిరని చెప్పారు కదా, ఆ అవినీతి ఏందో బయట పెట్టే ఉపాయం చేయరి. అక్రమాలు చేసిన అక్రమంగా చేసి గుంజుకున్న భూములన్నీ బయట పెట్టే ఉపాయం చేయరి, అవి పేదలకు మంచి ఉపాయం చేయరి. ఇంకా 5 ఏళ్ళు మీరే ఉంటారు. కానీ గది పక్కకు పెట్టి ఎంతసేపటికి వీళ్ళ కొట్లాటలు వీళ్ళ కుమ్ములాటలే పాడైంది. ఇటుపోతే మునుగోళ్ళ ఓ పంచాయండి, అటుపోతే పరకాల ఓ పంచాయండి. ఈ రేవంత్ రెడ్డి అయినా పాడైపోను, మరి పుసుకుని నోరెట్టి జారవచ్చు. మరి పుసుకుని ఆయన జారిండు. మరి ఈమెకన్నా ఒప్పుకుంటారు కానీ ఈమెకు ఓపిక లేదు, నాకు ఆయన ఓపిక లేదు. కొట్లాడుతూనే ఉండి వెళ్ళి చల్లకుండా ఇప్పుడు 5-6 రోజుల నుంచి ఒక్కడే పని తలిగిరు. ఈమె కొండ సురేఖనేమో నాకు ఎలాంటి సంబంధం లేదు, నా బిడ్డ తిట్టింది, నేను తిట్టినానేమో ఈమెన పట్టింది. ఇంకేమి ఇచ్చిడా? గీత దాటితే వేటే కొండ సురేఖ వివరణ ఏమి ఇచ్చింది? సుస్మిత వీడియోను పరిశీలించాం, కూతురు వ్యాఖ్యల్ని ఖండించాల్సింది. కొందరు ఎమ్మెల్యేల ఫిర్యాదులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్తుండు. అయ్యా క్రమశిక్షణ కమిటీ మీకు ఫస్ట్ క్రమశిక్షణ లేనట్టుంది, పాడైపోను. ఆ కమిటీకే క్రమశిక్షణ లేనట్టుంది, పాడైపోను. ఉన్న అదిలా ఉంటే గిట్టనికాయలు వెళ్ళి అవుతుంది, గిట్టెడు వెళ్ళి అయి పాడవుతుంది. ఎవరి శాఖలు అలా ఉండేనే ఉండే, ఒక 2-3 శాఖలు అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి అవి తీసుకునే ఉపాయం చేయాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పోతే రేపనాడు జనాలు ఆశీర్వదిస్తారా లేకపోతే సీ కొడతారా అనేది తర్వాత లెక్క. కానీ అది పక్కకు పెట్టి ఎంతసేపటికి మాకు కమిషన్లు వస్తలేవో, మాకు బిల్లులు వస్తలేవో, మాకు పనులు జరుగుతలేవో. ఎమ్మెల్యే చేస్తే మంత్రి కాలాల్లో కట్టి పెడతాడు, మంత్రి వస్తున్నాం ఎమ్మెల్యే వస్తే మంత్రి ఉన్నాడు, పాడైపోను. గిట్టయితే పాడవుతుందిలా నాకు అర్థం కాదు. కానీ ఈ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఏదో గతర తల్లినట్టే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదో మంత్రం తల్లినట్టు, మరి మంత్రగాని దగ్గర పోయి ఏమన్నా తాయితనం కట్టించుకునే ఉపాయం చేయరి. మీకు పరిపాలన చేయొచ్చు, పాడైతలేదు. పరిపాలన చేయరాకనే గిట్ట ఉన్నారు. ఇక ఈయనేమంటాడు, నేను 40 ఏళ్ళ సీనియారిటీ,
నేను 30 ఏళ్ళ సీనియారిటీ ఓడి చూస్తుంటే చెప్పురి కర్ర ఉందో బర్రె అంది అన్నట్టు సంగతి. ఎప్పుడు వచ్చినాం కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే సామెత లేదు. సామెత ఎందుకు పాడైపోయి నిర్మాణం అప్పుడు సినిమాలు వచ్చింది కదా. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాం లెక్క లేదు ఈడ. జనాలని ఎట్ట మీ వైపు గుంజుకు రావాలి, జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లెట్ట రావాలి. గది తెలిసినోడే లీడర్ అవుతాడు. ఇంకో గట్టిగా చెప్పాలంటే ఎంత అవతల పార్టీ వాళ్ళని ప్రతిపక్ష నేతలని ఎంత గట్టిగా తిడితే అంత పెద్ద లీడర్ అవుతుండు. అది ట్రెండ్ అయిపోయింది మధ్యలో పాడైపోను. గట్ట ఉండాలి కానీ నేను ఇన్నేళ్ళు ఉన్నా అన్నేళ్ళు ఉన్నా అంటే నడుస్తా పాడైపోను. ఇంకేమంటాడు 13 పేజీలు అంట. 13 పేజీ ఎక్కడ గీడ ఇచ్చిండు. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మరి దేవుడికి మాట్లాడవచ్చు, మరి వ్యతిరేకంగా మాట్లాడిందే లిల్లి అయింది. ఉతానే లిల్లి కావచ్చునా. సోనియా రాహుల్ ఖర్గే నాకు దేవుళ్లతో సమానం. 1978 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న క్రమశిక్షణ కమిటీ నోటీసును ఉపసంహరించుకోవాలని సిన్నారెడ్డి చెప్తున్నాం ముచ్చట. 1978 నుంచి ఉన్నట. ఉంటే ఏంది మరి, ఉంటే ఏంది మోటుగా చెప్పనా. ఈయనంగానే చక్కదనం కాదంట, నాకు రావాలన్నట. ఈయన 78 నుంచి ఉన్నాడు. కనీసం బిడ్డను కూడా క్రమశిక్షణలో పెట్టుకునే ఉపాయం లేకపోయా. ఇప్పుడు మీ పార్టీలోనే ఉంటివి సరే, ఆమె అన్నది అయితే ఒక రకంగా చూస్తే నిజమే అయితే కావచ్చునేమో కానీ గట్టి అంటారా ఆలోచన. ఆయన డైపర్ వేసుకుంటున్నాడు, ఏమో పోయి చూసిన అది ఆయన డైపర్ మార్చిన అది ఈమె గిట్ట మాట్లాడినాక మళ్ళీ గట్టేట మాట్లాడినామంటే మళ్ళీ తల్లి అంటుంది నా బిడ్డ అన్న ముచ్చడకు నాకేం సంబంధం. మరి ఓలికి సంబంధం ఉంటుంది, నీ ధైర్యం లేదని బిడ్డ గట్ట అన్నదా, నీ ధైర్యం లేదని బిడ్డ గట్ట అంటదా. ఆమె గట్టానే వీళ్ళకి గిట్టాని. అందుకోసమని నేను చెప్తున్నా, ఈ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని ఒడగొచ్చే దమ్ము కిసవంటి లీడర్లకే ఉంటుంది తప్పితే కాంగ్రెస్ వాళ్ళకే ఉంటుంది. వేరే ప్రతిపక్ష నేతలకు ఒవ్వలికి ఉండదు. పాడైపోను వీళ్ళ కొట్లాడుకొని 2 రోజులు కొట్లాడితే 3 రోజులు సందాయ అని వీళ్ళు కొట్లాడుతుంటే ఇంకోని సందాయ పాడవుతుంది. మునుగోలు ఏమైంది, మునుగోడు రాజగోపాల్ రెడ్డి పటేల్ ఏం చేసిండు, ఆయన కొనిపోయి వీళ్ళు వెళ్ళి పాడైపోయి దీని కొనిపోయి అదేంది మన పక్క నియోజకవర్గమైన అదేంది ఇక్కడ ఉండే మందుల సామెలు, ఆ మందుల సామెల దగ్గర కంపలేపిండు. ఆ మందుల సామెల దగ్గర గిదే కాప నడిచి పాడవుతుంది. మందుల సామెలు తీసేయాలి, ఏ పురుష సోమనాన్ని పెట్టాలి. ఇక బాయ్ అదో వెళ్ళి అయిపోయిన మొత్తం గిట్టి చేసుకొని రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామనుకుంటారేమో నాకైతే అర్థమవుతుంది. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి ఉప్పుడు పసం ఉండి అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాని సీగునుక్కులు సింతనుక్కులు ఆగమాగం అడి చేసి పాడవుతారు. మరి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి శిపశేతికిస్తారా లేకపోతే ఏం చేస్తారో నాకైతే అర్థమవుతలేదు.